వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎవరో కదండి, మీ అందరికీ చాలా సుపరిచితురాలు. ఎవరు అనుకుంటున్నారా? అన్నమయ్య కీర్తనలు అనగానే వారి పేరే వినిపిస్తుంది. వారెవరో కాదండి, కొండవీటి జ్యోతిర్మయి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి అన్నమయ్య కీర్తనల ప్రయాణం ఎలా సాగింది, ఏంటి అని ఆ విషయాలన్నింటినీ అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. ఎలా ఉన్నారమ్మా? బాగున్నా బంగారు. ఎంత మధురంగా ఉందమ్మా వాయిస్. కీర్తనలో వింటుంటాం కానీ వాయిస్ మోల్డ్ చేసుకుంటూ ఉంటారు, దానికి తగ్గట్టుగా అనుకుంటాం కానీ ఒరిజినల్ గా వాయిస్ చాలా స్వీట్ గా ఉందమ్మా. అమ్మా, అన్నమయ్య కీర్తనలు అనగానే ముందుగా మీ పేరే వినిపిస్తుంది ఎక్కువగా. ముందుగా మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఒక కీర్తనతో స్టార్ట్ చేద్దామమ్మా. అలాగే. తగుదువమ్మా నీ వందపు మరు తండ్రికి, తగుదువమ్మా నీ వందపు మరు తండ్రికి, మొగితచ్చిన మృతము మోవినుంది కాన, తగుదువమ్మా నీ వందపు మరు తండ్రికి, మొగితచ్చిన మృతము మోవినుంది కాన, తగుదువమ్మా. కోమలి నీ జౌవనము కొలది వెట్టగరాదు, కోమలి నీ జౌవనము కొలది వెట్టగరాదు, ప్రేమమున మీద మీద పెరిగి కానా, కోమలి నీ జౌవనము కొలది వెట్టగరాదు, ప్రేమమున మీద మీద పెరిగి కానా, ఆమని నీ సింగారమంత ఇంత అనరాదు, ఆమని నీ సింగారమంత ఇంత అనరాదు, వేమారు నీ జోపు వెళ్ళి విరిసి కాన, ఆమని నీ సింగారమంత ఇంత అనరాదు, వేమారు నీ జోపు వెళ్ళి విరిసి కాన, తగుదువమ్మా నీ వందపు మరు తండ్రికి, మొగితచ్చిన మృతము మోవినుంది కాన, తగుదువమ్మా తగుదువమ్మా తగుదువమ్మా. అద్భుతంగా పాడారమ్మా. అసలు మైమర్చిపోతున్నాం. కాసేపు గుళ్ళో కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో వినటానికి ఇనసొంపుగా అట్లా అనిపిస్తుందమ్మా. నాదయోగమే అంతటి గొప్ప శక్తి కలిగినది. ఓంకారం అన్ని స్వరాలుగా క్రిందికి దిగి వచ్చి ఆ స్వరం ద్వారా లేదా ఆ మాట ద్వారా మళ్ళీ ఆయన చేరడానికి వర్డ్ ఈజ్ ది ఓన్లీ గేట్ వే. అవునమ్మా, చక్కగా పాడారమ్మా. ఇంత చక్కగా పాడుతున్నారు, అసలు మీకు ఎందుకు అనిపించింది కీర్తనల వైపు రావాలని, ఈ ప్రయాణం చెయ్యాలని ఎందుకు ఇంట్రెస్ట్? చిన్నప్పటి నుంచి సంగీతం అంటే చాలా ఇష్టం. స్కూల్ డేస్ నుంచి కూడా సంగీతం నేర్పించారు అమ్మ నాన్న. అలాగే స్కూల్లో ఉన్న టీచర్స్ కూడా చాలా అడ్మైర్ చేసి, నేను ఇక్కడ ఉన్నాను అంటే మా టీచర్స్ అందరి యొక్క ప్రోత్సాహం. నాకు వాళ్ళ పట్ల అంతే అడ్మిరేషన్ ఉండేది. వాళ్ళు కూడా నన్ను అట్లాగే పెద్ద చదువు మీద పుష్ చేసేవాళ్ళు కాదు, సంగీతం పాడమ్మా అని ఎంకరేజ్ చేసేవాళ్ళు. అంటే చదవద్దని కాదు, అక్కడ బాగా చదివేదాన్ని, ఓ వంట కాదు కానీ బాగా చదివేదాన్ని, పర్వాలేదు బాగా చదివేదాన్ని. వాళ్ళ ఫోకస్ అంతా ఏంటనంటే, సి దేర్ ఈస్ నో పర్సన్ విత్ ఒక ప్రత్యేకమైన విద్య, జనరల్ విద్య కాకుండా ఉన్నప్పుడు టీచర్స్ ఏం చేస్తారంటే అలాంటి దాన్ని బయటకు తీసుకురావడానికి అసలైన టీచర్ ఎంకరేజ్ చేస్తారు. నిజమమ్మా, అలా ఉండేది చదువు అప్పుడు.
నేను చదువుకున్నప్పుడు ఆ చదువుని అట్లా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. అది కూడా చాలా ప్రేమతో అందించేవాళ్ళు. అసలు ఎక్కడ హిపోక్రసీ అనేది ఉండేది కాదు టీచర్స్ లో. కొట్టడం కూడా అట్లాగే కొట్టేవాళ్ళు. అందువల్ల కూడా ఇంత షైన్ అయ్యానేమో నేను. బాగా కొట్టేవాళ్ళు. అంటే కొట్టడం ఇన్ ద సెన్స్ అదొక రకమైన శిక్ష చేయడం కాదు, శిక్షణ ఇవ్వడానికి కొట్టడం. తేడా ఉంది కదా. అవునమ్మా. చాలా చిన్న వేరియేషన్ ఉందన్నమాట. ఇప్పుడు చదువు అట్ట ఉండదు. అంటే టీచర్ కంటే స్టూడెంట్ కి ఎక్కువ తెలుసు అనే భావం ఇప్పుడు. అవునవును. అలా కాదు అక్కడ. ఎవరి ఈగోలు వాళ్ళకున్నాయి ఇప్పుడు. అలా కాదు. చదువు అంటే అది చదువు. ఆ చదువుకి ఇంకొంచెం బెటర్ గా ఎవరన్నా పైన ఉన్నారు అని అంటే చదువు వేరు, విద్య వేరమ్మా. ఇలాంటి విద్య చదువు అంటే ఇట్ ఈస్ అకాడమిక్ లెర్నింగ్. విద్య అంటే ఏది తెలియాలో అది తెలియట. ఇవి సటిల్ విద్యస్. మనం అనుకుంటున్నటువంటి వేద విద్య కానీ, సంగీత విద్య కానీ, ఇవన్నీ ఆర్ట్ ఫార్మ్స్ ఏవైనా సరే చదువులో ఉన్న లోపల ఆంతర్యాన్ని, హృదయ వికాసాన్ని తీసుకొచ్చేవి. సో టీచర్ దానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. చదువు అంటే అలాగని వాళ్ళు భావన చేసి ఎంకరేజ్ చేసేవాడు. అట్లా టీచర్స్ ప్రోత్సాహం చాలా ఎక్కువ నాకు. వాళ్ళంటే నాకు అంతే ప్రేమ. వాళ్ళు కొట్టినా కూడా నేను దాన్ని ఎప్పుడు కష్టంగా తీసుకోలేదు. బాగా కొట్టారు నన్ను, మంచి శిక్షణ ఇచ్చారు. నాకు ఎక్కువ మ్యాథ్స్ వచ్చేది కాదు. మ్యాథ్స్ చెప్పడానికి బాగా దెబ్బలు తినేదాన్ని. అవినే వచ్చేది కాదు. అంటే మ్యాథ్స్ అంటేనే పెద్ద నిర్లక్ష్యం మనకి. భాష లేదంటే పాట, ఏదైనా ఆర్ట్ ఫార్మ్, గీయడం అన్న అట్లా ఏదైనా సరే, ఆ కళలో ఏదైనా సరే ఇష్టమే. ఒకసారి చెప్తే చాలు వచ్చేసేది. అలా మ్యాథ్స్ చెప్తే వచ్చేది కాదు. అవ్వట్లే, భయం వేసేది అనమాట. ఒక రకంగా ఆ సబ్జెక్ట్ అంటేనే భయం వేసేది. అలాగా మా స్కూల్ 2 మీడియంస్ ఉండే, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కలిసి ఉండేది. తెలుగు మీడియం టీచర్స్ నాకు మంచి ప్రోత్సాహం, ఇంగ్లీష్ మీడియం టీచర్స్ మంచి ప్రోత్సాహం. ఇంకా నాకు డిస్కరేజ్మెంట్ లేదు ఎక్కడ. ఆటలు, గేమ్స్ అట్లాగే ఆడేదాన్ని. మ్యాథ్స్ ఒకటే నేను వీక్. మిగతాది అన్ని సబ్జెక్ట్స్ బాగా చదువుకునేదాన్ని. అన్ని ఫుల్ మార్క్స్ ఇచ్చేసేవాళ్ళు. మ్యాథ్స్ లో 32 మార్కులు, 35 మార్కులు పాస్ చేసేవాళ్ళు. పోనీలే అన్నట్టుగా పాస్ చేసేవాళ్ళు. అట్లా పాస్ చేసేసేవాళ్ళు. సో తర్వాత కొంచెం ఆ మ్యాథ్స్ 10th క్లాస్కి వచ్చాక కొంచెం బెటర్ అయ్యాను. కొంచెం ఇంప్రూవ్ అయ్యాను. ఏదో కొంచెం ట్యూషన్ కూడా వెళ్ళటం, అట్లా ఎట్లాగో 10th క్లాస్ పాస్ అయ్యాను. ఇక ఆ తర్వాత మొత్తం ఇంకా ఇంటర్మీడియట్ అంతా చదువుకుని బయటకు వచ్చిన తర్వాత నాకు బాగా ఇష్టమైన ఈ సంగీతము, కర్ణాటక సంగీతం మొట్టమొదటి నుంచి నేర్చుకోవటము. ఆ కర్ణాటక సంగీతంలో ప్రత్యేకంగా పీజీ చేయటము, ఆ తర్వాత అన్నమాచార్య సంకీర్తనని స్పెషలైజ్ చేయటం. ఈ క్రమంలో ఫ్యామిలీ గురించి మనం చెప్పాలి అని అంటే, నాట్ స్ట్రాంగ్ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ. నో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మిడిల్ క్లాస్ అని కూడా చెప్పకూడదు, దానికంటే కింద అని చెప్పాలి. సో అప్పుడు ఇంకా బాగా చదువుకోవడానికి దెర్ వర్ నో చాయిసెస్. ఇంకో పైన ఉండే చదువుని చదవటానికి అంత డబ్బు ఖర్చు పెట్టగలిగేటువంటి స్థితి ఉండేది కాదు. అట్లా ఐ మిస్డ్ సమ్ ఆఫ్ ది స్టడీస్. కొన్ని మిస్ చేసి, అంటే నాకు మెడిసిన్ అంటే చాలా ఇష్టం, అది మిస్ చేసుకున్నాను. అంటే అందరూ అన్ని కావాలంటే అవ్వం కదా. సో ఆ తర్వాత కొద్దిగా తెలియవచ్చింది. అలాగే ఎలాంటి డిస్కరేజ్మెంట్ లేదు ఇంట్లో. అందరూ ఏదైనా సరే ఎంకరేజ్ చేసేవాళ్ళు. నీకు మ్యూజికే పాడాలంటే మ్యూజికే పాడనేవాళ్ళు. అంతేగాని ఇది కంప్లీట్ చేయాలనే టాస్క్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ లేదు అసలు. చాలా మామూలుగా నీకు ఏది ఇష్టమో అలాగా చదువుకునేటువంటి ప్రోత్సాహమే తప్ప. సో అలాగా సంగీతం బాగా అధ్యయనం చేసుకున్న తర్వాత ఈ సాహిత్యాన్ని, అన్నమయ్య సాహిత్యాన్ని, సంగీతాన్ని నేర్చుకోవటం, అందులో కూడా సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకనమ్మా అంటే ఇందులో కూడా నేను తెలుసుకోవాల్సింది తెలుసుకోలేకపోయాను అనేటువంటి ఒకనొక లోపల ఒక శంక. ఇది సంకీర్తన కాదు, ఇది సంగీతం కాదు, దీనికంటే పైన ఏదో ఉంది. ఇది ఒక్కటే తెలుసుకోవడం అనేది నా అల్టిమేట్ గోల్ కాదు అసలు అనేది. ఆ పీజీ అయిన తర్వాత ఈ సంకీర్తనని బాగా
ఒక 2 years స్వామి నాకు డబ్బులు తిరిగి ఇచ్చి నేర్పించాడు. ఓకే. స్కాలర్షిప్ ఇచ్చి నాకు సంకీర్తనలు నేర్పించి బడికి తోలేశాడు. ఓకే. సో అట్లా ఆయన సంకీర్తన పాడుతున్న క్రమంలోనే నాకు చాలా డౌట్స్ వచ్చేవి. ఈ సంకీర్తనలో ఈ మాట ఎందుకు ఉపయోగించాడు అని అంటే డిక్షనరీ మీనింగ్లు చెప్పేవాళ్ళు, నాకు నచ్చేది కాదు. ఓకే. ఇది కాదయ్యా దీని మీనింగ్ ఇది కాదు కావాలి అంటే అప్పటికి నాకు రామాయణం తెలియదుగా, భాగవతం చదవలేదు, రామాయణం చదవలేదు. వాజ్ వెరీ టీనేజర్, ఏం తెలియదు. అమ్మ పురాణము ఇతిహాస కథలు చెప్పేది, పురాణాలు బాగా చెప్పేది అమ్మగారు. అమ్మ మై మెయిన్ సోర్స్ ఇస్ అమ్మ. ఓకే. నా ఇంత అధ్యాత్మ ప్రయాణానికి అమ్మే ముఖ్యమైన కారణం. మొట్టమొదట ఆమె బాగా ఈ పురాణ కథలు చెప్తూ ఉంటే చాలా ఇంట్రెస్ట్ గా వినేదాన్ని. నా కోసం ఆవిడ చదువుకుని చెప్పేది. ఇలా అంటే ఆవిడ కార్తీక పురాణం ఒకటే చదివేది, నా కోసం అన్ని పురాణాలు చదివింది ఆవిడ నాకు చెప్పడానికి. అలాగే 4 గంటలు లేపి నన్ను సంగీతాన్ని ప్రాక్టీస్ చేయించేది. ఆవిడ పొద్దున్నే 4 గంటలకి దీపం పెట్టేది. అలా మెల్లమెల్లగా ఆమె యొక్క కల్టివేషన్ నాకు తెలిసి ఏ పూజ వ్రతం ఏది చేసినా కూడా చెప్పడం చేసేది. ఇప్పుడు పిల్లలు మనం చెప్పం, నీకు ఇప్పుడు అక్కర్లేదురా అంటాం, అట్లా వదిలేదు కదా మా అమ్మ. చిన్నప్పటి నుంచి వినాయక చవితి వచ్చినా, వరలక్ష్మి వ్రతం వచ్చినా, ఆటల తద్దులు వచ్చినా, ఏమైనా సరే అన్నిటినీ క్రమబద్ధంగా చేసేది. ఎంత ఉంటే అంతే, అది ఆర్భాటంగా కూడా కాదు. పూజ ఇవన్నీ కూడా ఎంత ఉంటే అందులోనే చక్కగా చేసేది. అప్పుడు అమ్మలు అలాగే ఉండేవాళ్ళు, నీకు కూడా తెలుసు. అంత పొందిక, అంత కుదురు, అంతటి ఎకనామిక్స్ ని చాలా జాగ్రత్తగా ఉంచడం ఇంట్లో, అంత బాగా చేసేవాళ్ళు కదా. అలా అమ్మ చేసినటువంటి ఒక షార్పనింగ్ అంటాం కదా, అట్లా చెక్కింది నన్ను, బాగా చెక్కింది. తర్వాత నాకు ఆ లోపల ఉన్న మర్మం తెలియడానికి గురువే నా దగ్గరికి రావటం అనే ఒకానొక సందర్భం. ఆ గురువు చెప్పినటువంటి వాటిని వినడం ద్వారా అప్పుడు అసలు ఈ సంకీర్తనకి ఉన్నటువంటి లోపలైనటువంటి భావం కూడా కాదు, మహాభావం. ఆ మహాభావం ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు నాకు దాన్ని ఏమంటారు, ఆ లోపల ఉండేటువంటి విషయం బయటకి రావడం అప్పుడు తటస్థించింది. అంతవరకు నాకు అసలు మామూలుగా ఇది పాడుకోవడం పాటలు అంతే తప్ప ఏం తెలియదు. ఆ తర్వాతనే ఈ మొత్తం ఎవల్యూషన్ ప్రాసెస్ అంతా నడిచింది. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మాస్టర్స్ యొక్క డివైన్ ప్లాన్. నా ద్వారా ఏది నడవాలో, ఏది నడిస్తే నా బాగు ఉంటుందో, ఇంకొకరికి కూడా చేయూతనివ్వగలను, ఉపయోగపడతానో, అలాగా ఆయన ప్రణాళికాబద్ధంగా నన్ను నడిపిస్తున్నారు. అలా నాకు ఆ సంకీర్తనలో ఉన్న సట్టల్ భావాల్ని ఎప్పుడైతే వస్తుందో మనసుకి, అది సంగీతంగా పాడటం కాకుండా పరమాత్మయే పాడేటువంటి ఒకనొక స్థితిని ఎన్నో మార్లు అనుభవించాను. ఇక నేను పాడటం అంటూ ఎప్పటికీ లేదు, అది గొంత, భాషన, ప్రాక్టీసా, ఇవన్నీ నిల్లైపోయినాయి నాకు. అంతకు మించిన అద్భుతమైన ఒక సన్నివేశం ఏం ఉండదు కదమ్మా, ఇంకా ఉండదు. ఇంకా ఏంటనంటే ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి. అన్నమయ్య విషయంలో ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి, చేయలేకపోతున్నానని కొంత అనిపిస్తూ ఉంటుంది. సరే, ఎంత సాధ్యమైతే అంతే చేద్దాం అనేది ఉంటుంది. ఎందుకంటే దానికి ఆర్థికమైనటువంటి వనరులు కావాలి, లేకపోయినా చేశాను. ఇక మీదట కూడా అట్టగే జరుగుతుంది, అంతే. అది ఉండాలనే ఏమీ రూల్ లేదు, లేకపోయినా కూడా అది నా ద్వారా ఎట్లా జరగాలో అట్లా జరుగుతుంది. ప్రయత్నం మీరు చేయాలి, ఆ ప్రయత్నం మాత్రమే నేను చేస్తున్నాను. దాంట్లో అది సక్సెస్ కాదా అనేది నా పూచి కాదు. మీ ఎఫర్ట్స్ అన్ని మీరు పెడుతున్నారా, జెన్యూన్ గా ఖచ్చితంగా అంతే సక్సెస్ అవుతుంది. అది ఇంకా బాగా జరగాలని కోరుకుందాం, అంతే. అవునమ్మా, నా వైపు నుంచి కూడా ఖచ్చితంగా జరగాలని కోరుకుంటాం. అంతే కదా. ఎందుకమ్మా అన్నమయ్య అంటే మీకు అంత ఇష్టం? ఎందుకు అన్నమయ్య కీర్తనలు ఎందుకు చూస్ చేసుకున్నారు? మామూలుగా కర్ణాటక సంగీతం నేర్చుకున్నప్పుడు చాలా సంగీతంలో ఉన్న మెలకువల్ని బాగా నేర్చుకుంటాం. అంటే ఆ స్టడీ అలాంటిది, బికాస్ దిస్ ఈస్ ది సైన్స్ ఆఫ్ ఆర్ట్. మనం ఆ సంగీతం నేర్చుకునేటప్పుడు శుద్ధమైన శాస్త్రం అంతా నేర్చుకుంటాం. ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ కల్టివేట్స్ ఇన్ టు కళ.
మొట్టమొదటిది శాస్త్రం. శాస్త్రం. అది కొద్దిపాటి ఫీలింగ్తో మనం చేస్తూ ఉన్నప్పుడు అది కళగా పరిణమిస్తుంది. దాని యొక్క పరిణామము కళ అన్నమాట. ఓకే. శాస్త్రం కళ కాదు, శాస్త్రమే కళగా పరిణమిస్తుంది, నెక్స్ట్ మెట్టుకు ఎదుగుతుంది. ఆ కళ యోగంగా రావాలి. ఓకే. అదియే పరమార్థం సంగీతానికి. యోగం లేనిది మనం నేర్చుకోలేమంటారమ్మా? మీకు అర్థం కాలే. ముందు శాస్త్రం నేర్చుకుంటాం, దానిలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవుతాం. ఎంత బాగా మనం దాన్ని ఎగ్జిబిట్ చేయగలుగుతాము, ఎంత బాగా దాన్ని పర్ఫామ్ చేయగలుగుతాము, ఎదుటి వాళ్ళకి ఎంత వినుసొంపుగా దాన్ని వినిపించగలుగుతాము అన్నది వర్క్ లోపల జరిగేది, శాస్త్రంతో పాటు జరిగేది. అది ప్రదర్శిస్తాను చూసారా, అది కళాత్మకంగా ఉంటుంది. ఎందుకని అలా కళాత్మకంగా లేకపోతే వినలేము, చూడలేము. అంతే. వెదర్ ఇట్ ఈస్ డాన్స్ ఆర్ మ్యూజిక్. నిజమమ్మా. అవును. అది మీ మనసుకి హత్తుకోవాలి, మీ మనసు ఆగిపోవాలి. అంతే. ఇవి రెండు జరగాలి. అవును. అది జరగనప్పుడు అది సంగీతము కాదు, సంగీతం కానే కాదు, అది ఇంకేదో అని చెప్పాలి. కానీ మనసు ఆగుతోంది అంటే, మనసు ఆగినప్పుడు ఎవరుంటారు? భగవంతుడు. రైట్. మనసు ఆగనప్పుడు ఎవరుంటారు? జ్యోతిర్మయి ఉంటుంది. మనసు ఆగిన క్షణం ఏమంటామంటే ఆయన లయం కావడం అంట. ఆ లయం కావడమే యోగం అంట. యుజ్యతే ఇది యోగ. అసలు దీని పరమావధి అందులో ఐక్యం కావడం. అవును. అందులో ఏకత్వాన్ని పొందటం. సో అల్టిమేట్ గోల్ ఏంటి అంటే యోగం. ఈ కళకి అల్టిమేట్ పర్పస్ ఏంటనంటే యోగం. సో ఈ యోగాన్ని సాధన చేయడానికి నా ఈ సంగీతం ఉండాలి తప్ప ఇంకా శాస్త్రం ప్రదర్శించాలనేది కళగా ఇది అందరికీ చప్పట్లు కొట్టాలి లేదు, ఆగిపోయింది, ఇక అది లేదు. సో అందుకని ఈ మాటలు పాడుతూ ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా సేవా కార్యక్రమాలు చేసేదాన్ని. లైక్ ఐ క్యాంప్స్ చేయటము, స్కౌట్స్ అండ్ గైడ్స్ లో ఉండటము, ఇట్లాంటివి చాలా చేస్తూ ఉండేదాన్ని. స్కూల్లో నేర్పేవాళ్ళు, సేవా పనులు చేయడానికి నేర్పించేవాళ్ళు, ఆ గైడ్స్ లో ఉంచేవాళ్ళు, ఎట్లా ఇంకొకరికి హెల్ప్ చేయాలో చెప్పేవాళ్ళు. ఆటలు ఒక్కటే కాదమ్మా, స్పోర్ట్స్ ఇలా కాదు, ట్రెక్కింగ్లు చేయడాలు, స్కౌట్స్ లో గైడ్స్ లోనేమో ఇట్లా అందరినీ హెల్ప్ చేయడం, అందరికి ఇలా నేర్పేవాళ్ళు. అలా ఐ క్యాంప్స్ చేయడము, ఆ స్ట్రీట్ లో ఉండే వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇట్లాంటివన్నీ 5వ క్లాస్ నుంచి మొదలైంది నాకు. అట్లా డెవలప్ చేశారు టీచర్స్. అలా చేసుకుంటూ ఒకరోజు ఒక సంకీర్తన, మేము తిరుపతిలో ఉండేవాళ్ళం. నేను తిరుపతిలో నా హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఇంటర్మీడియట్ చదువుకున్నా. స్కూలింగ్ అంతా విశాఖపట్నం. అయితే ఆ రోజు నాకు ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి సంకీర్తనలు, వినపడుతుందన్నమాట. పరుల మనసునకు ఆపదలు కలుగగజేయ పరితాపకరమైన బ్రతుకేల, సోరిది ఇతరుల మేలు సైపగలేక తిరుగుచుండెడి కష్టదేహమిది ఏడా, కడుపెంత తాకుడు చుకుడు పెంత దీనికై పడని పాట్ల నెల్ల పడి పొరల నేల. ఇది భలే హత్తుకుంది నాకు. ఏం తెలవదు, అర్థం పర్థం తెలవదు. అరే భలే బాగుంది, బాలమురళి గారు పాడారు ఇది. వచ్చి అమ్మ దగ్గర యాజ్ ఇట్ ఈస్ మాటలన్నీ చెప్పా. గుర్తుందమ్మా? వెంటనే రాసుకుని దాన్ని ప్రాక్టీస్ చేసేసి, ఏది వినిపిస్తే సంగీతంలో అది రాసేసుకోవటం, ప్రాక్టీస్ చేసేయడం, పాడేయడం. అది ఏమిటో అర్థం తెలియకపోయినా సరే అట్లా చిన్నప్పటి నుంచి అదొక అలవాటు. తపన. ఇంకా చిన్నప్పుడైతే నాకు హార్మోనియం టీచర్ని పెట్టారు. ఇంకా హార్మోనియం టీచర్ రేపు వస్తారు అనంగా అక్కడి నుంచి ఇక్కడికి దారం కట్టి, దారాలు కట్టేసి దాంట్లో శబ్దం వినడం అంటే ఎంత బ్యాడ్ కైండ్ ఆఫ్ ఇన్ఫాచ్యుయేషన్ ఉండేది దాని మీద నాకు. అంత పిచ్చి, ఇష్టం కాదు అది. దారాలు కట్టి వాటిని ఊపితే ఒక నాదం వస్తుంది, ఆ నాదం వింటూ ఉండేదాన్ని.
ఆ టీచర్ రేపు వస్తారు ఇంకా చెప్తారు అంటే అది చూడాలని కుతూహలం. ఆ హార్మోనియం వాయించేయాలి, సరిగా పదనేసి చెప్పేయాలి ఇట్లా. ఓకే, అలాగా ఇది కూడా రాసి చూసుకుని చెప్పాను అమ్మకి పాఠం. అప్పుడు నేను డిగ్రీ మ్యూజిక్ చేస్తున్నా కాబట్టి తెలుసు, ఊహగా బాగానే ఉంది కదా, ఊహగానే ఉంది, బాగానే ఉంది. సంగీతం పాడుతూనే ఉన్నాను రోజు రెగ్యులర్గా. అమ్మకి వచ్చి ఇది అర్థం చెప్పు అని అన్న. అమ్మ ఆ కీర్తనకి అర్థం చెప్పింది. అబ్బా ఎంత బాగుంది ఇది, ఇది పాడితే కదా అందరికీ ఒక మెలకు, అందరికీ ఒక ఇది వస్తుంది, అలాంటి ఒక కైండ్ హార్ట్ కదా కావాలి. అవును అంటే ఎన్ని ప్రేరణలు నాకు చుట్టూ ఇలాంటి హృదయం రావడానికి ఇచ్చేయో ఒక్కసారి గుర్తుపట్టండి మీరు కూడా. అలా జరిగిందనమాట. అప్పుడు ఐ థాట్ నో నో నో, నేను ఈ కర్ణాటక సంగీతం పాడడం కంటే కూడా అది స్కాలర్స్కి అర్థం అవుద్ది, పామరులకు అర్థం కాదు, నేను ఆ పామరుల కోసమే పాడాల్సి వస్తుంది అని ఏంటో ఒక షిఫ్ట్ వచ్చిందమ్మా. మైండ్కి ఒక షిఫ్ట్ వచ్చింది, ఈ సాహిత్యం పాడాలి అనేటువంటి ఒక కుతూహలం. సరే ఎలాగో కంప్లీట్ అయిపోయింది కర్ణాటక సంగీతం. ఆ కర్ణాటక సంగీతం నేర్చుకున్న వాళ్ళకి ఈ సంకీర్తన నేర్పిస్తామని రూల్. దిస్ ఇస్ ఆల్ డివైన్ ప్లాన్, నాది కాదు, వచ్చింది అలాగే నేర్పిస్తారన్నారు. సరే ఈ సర్టిఫికేట్ చూపిస్తే వాళ్ళని సెలెక్ట్ చేసేసారు. సూపర్. అన్నమాచార్య ప్రాజెక్ట్ లో నన్ను సెలెక్ట్ చేసేసారు. అలాగా ఒక 10 మంది ఒక బ్యాచ్ కుంటారు, మిగిలేదంతా 5-6 మంది ఉంటారు, 4 ఉంటారు అంతే దాంట్లో. అట్లాగే ఫస్ట్ బ్యాచ్ శోభారాజ్ గారు, అట్లా సెకండ్ బ్యాచ్ కొంతమంది, అట్లా కొంతమంది, అది కూడా వెరీ ఫ్యూ మిగిలారు, తగ్గిపోయింది సంఖ్య పోయింది. ఇక అలా ఆ సంకీర్తనల్ని స్పెషలైజ్ చేసి వాటి అర్థాన్ని తెలుసుకుని వాటిని రెగ్యులర్గా, ఏముంది అప్పుడు చెప్పిందంతా కూడా డిక్షనరీ మీనింగే మీకు చెప్పినట్టు, అసలు మీనింగ్ లేదు. అసలు మీనింగ్ అంటే పై మీనింగ్, ఒక పద్యానికి ఎలా మీనింగ్ చెప్తారు అట్లా, అలా కాదు. ఇది విపరీతమైన తృష్ణ పెరిగింది. ఎలా ఇది నేర్చుకోవటం, ఎవరు చెప్తారు, ఇది ఉపాధ్యాయులకే టాస్క్ అమ్మా. అసలు కనిపించే వాళ్ళు అందరిని అడిగేదాన్నమ్మా, దీని అర్థం ఏంటి, దీని అర్థం ఏంటని అని అడిగితే వాళ్ళు కూడా తటపటాయించేవాళ్ళు. చెప్పడానికి ఇష్టం లేకో లేకపోతే తెలియకో నాకు తెలియదు, నేను చిన్నదాన్నే కదా. అలా మెల్లమెల్లగా ఇది కాదు అనేటువంటి ఒకనొక పేచి ఆయనతో పెట్టుకున్నా. కాదయ్యా, నాకు ఇది ఎవరో చెప్పడానికి కావాలి అని. అప్పుడు గురువు వచ్చారు. అందుకే అవతరిస్తే గురువు, అవతరించకపోతే భగవంతుడు. అట్లా గురువు రూపంగా భగవానుడు వచ్చి అన్ని మొత్తం చెప్పడం జరిగింది, మొత్తం ఓపెన్ చేసేసి. దెన్ ఐ ఇంటు ది యోగం. ఇప్పుడు యోగ సాధన చేస్తూ సంకీర్తన పాడటమే తప్ప సంకీర్తన ఏదో స్పెషల్గా పాడుతున్నాను అన్నది పోయింది. సో ఇలాగా ఆయన సంకీర్తన పట్ల నాకు వచ్చిన ఒక మెలకువే చెప్పండి, ఇంట్రెస్టే చెప్పండి, ఆయనే ఎంచుకున్నాడనే చెప్పండి, నేను ఎంచుకున్నది కాదు ఆయన ఎంచుకున్నదే అని చెప్పండి, ఎవరికి ఎలా కావాలంటే అట్లా అనుకోండి. ఆ అనుభూతి అంతా మీ కళ్ళలో తెలిసిపోతుందమ్మా. అంత ఆర్తి ప్రేమ ఆ పదాల్లో ఉన్నాయమ్మా. ఆ పదమే లేకపోతే ఆయన పాదాలు చేరటం సాధ్యం లేదు, సాధ్యపడదు. సూపర్ అమ్మా, నిజంగా. అమ్మా మీకు అన్నమాచార్య అంటే ఇష్టమా, వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టమా? ఇంత అలవోకగా ఇంత మధురంగా పాడుతుంటారు, ఎంతో ఇష్టం లేనిదే ఇలాంటివన్నీ సాధ్యపడవు. ఇద్దరిలో ఎవరంటే మక్కువతో ఇంత అద్భుతంగా పాడుతుంటారు? ఇప్పుడే నేను మీకు ఒక యోగ స్థితిని చెప్పడం అనేది చెప్తున్నా మీకు. అవునవును. ఇప్పుడు అన్నమయ్య వేరు, వెంకటేశ్వరుడు వేరు కాదు నాకు. ఇద్దరు సమానమే. సమానం కూడా కాదు, ఒక్కటది, ఒక్కటి, రెండు లేదు అక్కడ. ఓకే, ఆ ఒక్కటే మాట్లాడుకుంటున్నాడు, ఆ ఒక్కడే పాడుకుంటున్నాడు. మీరు దానికి పేరు పెట్టారు మళ్ళీ అన్నమయ్యని, అంతే. రేపు నేను కాదు, మా పిల్లలు పాడినా అంతే, ఎవరు పాడినా వాడు పాడుకోవడమే తప్ప ఓకే ఇంకా రెండో వదిలేదు. ఎందుకనంటే నా పేరు చెప్పే ముందు నేను అంటున్నా, ఆ నేనేమిటని మీరు అడగండి అంటే అడిగితే నేనేం చెప్పలేను. అవును, ఆ రెండవ పేరుగా చెప్తున్నా చూడండి,
అది మాత్రమే కదా నేను చెప్తున్నా. అవును. ఆ మొదటి నేనని నేనేం చెప్పట్లా, చెప్పట్లే. కానీ నేను ఆ మొదటి నేనని ఉపయోగించి జ్యోతిర్మయి అంటున్నా. అవును, నేను జ్యోతిర్మయి అంటున్నా, అంతే. అంతేగాని జ్యోతిర్మయి అండల్లా. అనట్లే. చూసా, ఇది లేనిది అది లేదు. లేదు. ఏది ఇంపార్టెంట్, ఏది ఏది అని తేడా భేదం చూపించాలంటే ఏం లేదు, అంతా ఒక్కటే. ఒకటే ఉన్నది కూడా. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఉన్నది ఒకటే. ఆ ఒకటిని చూడటానికి ఇంత తాపత్రయపడుతున్నాం. ఇన్ని మాటలు, అవును, ఇన్ని వేల కీర్తనలు, ఎందులోంచి కానవస్తాడో ఎవరికీ తెలియదు. అది సడన్, ఆల్ ఆఫ్ సడన్ జరిగేది. నువ్వు చేసుకునేది కూడా కాదు, ప్రయత్నం చేస్తావు అంతే. ఆ ప్రయత్నం కూడా నీ ప్రారంధంలో ఉన్న ఇదే. ఓకే, అది కూడా ప్రారంధమే. ఆ ప్రారంధం అయితేనే నువ్వు ప్రయత్నం చేస్తావు. అలా ఉండడానికి ప్రారంధమే కారణం. అట్లా ఎట్టనే చెప్పు. ఓకే ఓకే. సో ఈ లోతు తెలిసిన తర్వాత ఇంకా భేదాలు వెతకడం అనేది జరగదమ్మా. ఓకే. అట్లాగే ఇంకొక బెటర్ మెట్టుకి ఎదగడం అనేది జరుగుతుంది. సో ఆ రీత్యా భేదం లేనటువంటి ఒకనొక స్థితిని అన్నమయ్య కూడా ఎన్ని కీర్తనలో ఇచ్చాడు, ఎన్ని వేల కీర్తనలు చెప్పుకుంటూ పోయాడు. నువ్వు శివుడు అంటావు, శాక్తేయుడు అంటావు, శక్తి అంటావు, ఇన్ని ఎందుకు ఇవన్నీ అంటే ఎలాంటి రూపం లేనివాడు అన్ని రూపాలుగా రాగలడు, అన్ని రూపాలుగా రాగలడు. నువ్వు కాదంటావా? లేదు, కాదనలేవు. ఆయన ఇష్టం అది. ఒక రామాయణం రాస్తూ ఉంటే వాల్మీకి అందరి డైలాగులు ఆయనేగా రాశాడు. ఎవరి డైలాగ్ వాళ్ళకి రాసుకోలేదు. వాళ్ళ డైలాగులు వాళ్ళే రాసుకుంటే ఇంకెందుకు. ఈ ఒక్క డైరెక్టరే ఆ కథకి అన్ని డైలాగులు రాశాడు. అంతే అంతే. కాబట్టి ప్రతి దానికి కూడా ఆయన డైలాగులు రాస్తాడు. ఆ వాటిని మనం మాట్లాడతాం అంతే. ఆ మాట్లాడటంలో మెలకువతో మాట్లాడినప్పుడు, లేకపోతే ఆర్తితో మాట్లాడినప్పుడు మీకు నాకు భేదం ఉండదు అనమాట. ఆ భేదం లేనటువంటి ఒక కల్టివేషనే ప్రతి మానవుడికి రావాలి. అది వచ్చేది ఒక్క స్పిరిచువాలిటీలో. అంతకంటే ఈజియెస్ట్ ఫార్మ్ సంకీర్తన. ఆ సంకీర్తన పాడినప్పుడు మనకు ఒకలాంటి కదలిక వస్తుంది. వి ఫీల్ ద వైబ్రెన్స్. అప్పుడు ఆ భేదం లేనటువంటిది ఉన్నప్పుడు ఇంకా ప్రత్యేకంగా ఇది ఉన్నది ఇది లేనది అన్నది లేదుగా. ఉన్నదంతా ఒకటే అనే ఒక మంచి సద్భావన. ఆ సద్భావన వచ్చేంత వరకు ఆ సంకీర్తనలు మనం వింటూనే ఉండాలి, పాడుకుంటూనే ఉండాలి, చెప్పుకుంటూనే ఉండాలి. మర్చిపోతాం. ఎందుకు? మాయ అడ్డుపడిపోతుంది. మాయ లేకపోతే ఈ మనిషి నుంచోలేడు. మాయ ఉంది కాబట్టి మనం నుంచున్నాం. అది రామకృష్ణ పరమహంస చాలా చక్కగా చెప్తారు. ఈ మాయ లేకపోతే అంటే ముక్తుడికి మాయ ఉంటుందా అని అడిగితే ఆయన చెప్తారు, బంగారానికి బంగారం ప్యూర్గా ఉన్న దాంతో ఏదైనా ఆర్నమెంట్ చేయమంటే చేయలేరు కదా. దానికి ఎంతో కొంత కల్తీ కావాలి. ఆ కల్తీ వస్తే తప్ప ఆర్నమెంట్ రాదు. అట్లాగే మాయ లేకపోతే వీడు రాడు. ఆ మాయను దాటాడనుకో ఈ మానవుడు 21 రోజులు చచ్చిపోతాడు. దట్ ఈస్ ద సీక్రెట్. ఆ మాయ ఉంది కాబట్టే ఆ నగ ఎలా కావాలంటే అట్ట తయారవుతుంది. కాబట్టి అంత లోతైన భావాల్ని రావాలి అని అంటే ఎవరికి ఎక్కడి నుంచి ఆ ఉద్బోధ వస్తుందో తెలియదు. అందుకని ఎన్ని వేల కీర్తనలు ఒక్కొక్క కోణంలో ఆయన ప్రెజెంట్ చేయడానికి గల కారణం. కొలుతురు మిము వైష్ణవులు కోరిమితో విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మం బనుచు తలతురు మిము శైవులు తగిన భక్తుడును శివుడనుచు అలరి పొగడుదురు కాపాలి కులాది భైరవుండనుచు ఎంత మాత్రమున ఎవరు దలచిన
అంత మాత్రమే నీవు. ఇది రూపాలలో. ఇది ఇంకా లోతుగా ఆలోచించగలగాలి. అది సద్భావన. ఓకే. అంత వస్తే తప్ప ఆ యోగ స్థితి నీకు నిలబడదు. అది నిలబడడానికే ఈ జీవితంలో ఉన్న ముఖ్యమైన పర్పస్ ఆఫ్ లైఫ్. అది ఏ పర్పస్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు దీనికి అర్థం ఎవరు ఏ రూపంగా కొలిచినా అన్ని దగ్గరలో ఉండేది నేనే రూపాలు రూపాలు మాత్రమే. ఇంకా కొంచెం లోపలికెళ్ళు, ఇంకా కొంచెం లోపలికెళ్ళు. ఓకే. అప్పుడు గానీ నీకు అది తెలియదు. నువ్వు అక్కడ ఫలానా అంటున్నావు, శివుడు అంటున్నావు, శక్తి అంటున్నావు, విష్ణు అంటున్నావు. ఇక లేదయ్యా, అది కూడా లేదు. నాకు ఆధారం అంతే అది. ఓకే. అది ఆధారంగా ఉండాల. ఎందుకని? మాయ ఉంది కాబట్టి ఆధారం. మాయ లేనప్పుడు ఆధారం దేనికి? ఆధారం లేనివాడు వాడు, మూలంలో ఉన్నవాడు. వాడిని పట్టుకోవడం ఆ 1 పాయింట్ అన్నమాట. అది ఆ 1 పాయింట్ పట్టుకోవడం అనేది మానవుడికి సాధ్యం కాదు. కోల్పోతూ ఉంటాడు. అవునా? అవునమ్మా. ఎందుకు పట్టుకుంటున్నాడని మీరు అడగాలి. వాడికి ఏమి, ఈవిడికి ఇది ఈ కార్యక్రమం కాకుండా ఇంకొక పని లేదా, వాడికి ఎందుకు పట్టుకోవాలో మీరు అడగాలి. అందులోంచే వచ్చాడు గనక. వస్తుందా? అందులో నుంచి వచ్చినప్పుడు వాడికి ఇంకొక పర్పస్ లేదని తెలిసేంత వరకు జన్మలు ఎత్తుతూ ఉంటాడు. కాబట్టి అందులోంచి వచ్చిన వాడికి అది తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉంటుంటుంది. అందుకని ఆ కృష్ణుడు ఆర్తో అర్థార్థి జిజ్ఞాసి జ్ఞాని అని చెప్పాడు. స్టేజెస్ అన్నమాట, స్టేజెస్ ఆఫ్ ఎవల్యూషన్. కాబట్టి ఎవరికి ఎంత తెలుసుకోవాలనేటువంటి ఆపేక్ష ఉంటే అంతటి ఆర్తుడయ్యి జిజ్ఞాసుడయ్యి అప్పుడు జ్ఞానిగా పరిణమిస్తాడు. సో మొట్టమొదటిగా కావాల్సింది ఏంటి అని అంటే అచంచలమైన భక్తి. ఆ భక్తి దేంతో కుదురును? ఇలా భగవంతుడు నామం పాడుకోగా స్థిరమగును. అది స్థిరం అవ్వగా ఒక పాయింట్ మీద ఆ ఏకాగ్రత వస్తుంది. ఆ ఏకాగ్రతతో పాడినప్పుడు నువ్వు నిన్ను మర్చిపోతావు. ఆ నిన్ను నువ్వు మర్చిపోయేటువంటి స్థితిలో పాడినదే అన్నమయ్య సంకీర్తన. ఊరికి వర్డ్ కాదు, ఆ వర్డ్ కూడా నీలోంచి మాట్లాడాలి తప్ప నువ్వు మాట్లాడకూడదు. అవును, మనస్ఫూర్తిగా రావాలి. నువ్వు అబ్సెంట్, ఆయన ఫుల్. వెన్ యూ బికమ్ నిల్, హీ బికమ్స్ ఫుల్. అలా పాడమని చెప్తాడు అన్నమయ్య. అట్ట కదా పొందాడు ఆయన్ని. నిజం. మనకు అది కదా కావాలి, అంతే. దాన్ని కదా పట్టుకోవాలి మనం. నాకు సంగీతం వచ్చు, నేను ఇన్ని టీవీల్లో కనపడాలి అన్నప్పుడల్లా కూడా పడిపోతున్నట్టే కదా. అప్పుడు మనని డామినేట్, మనం ఎక్కువ జనాలకి కనిపించాలనే తప్పనే కానీ ప్రూవ్ చేసుకునేది ఏం లేదు కదా. మనం చేసేది ఏం లేదు అక్కడ. అది జీవన భృతి అయినా అవుతుంది, లేదంటే పేరు ప్రఖ్యాత అయినా ఉంటుంది, అంతే. అంటే ఇట్స్ యువర్ విష్. నీకు ఏది కావాలంటే అది ఇస్తాడు పరమాత్మ, అదే ఉంది. కానీ ఆయనకేమి ఆ కండిషన్ లేదు కదా. లేదు, మన వరకే ఈ కండిషన్, ఆ కండిషన్స్ అన్ని అట్లా. సో నాకు ఉన్నటువంటి ఈ కాస్తంత చిన్న పరిజ్ఞానంతో సంకీర్తనని అట్లా ఆర్తి ప్రేమతో పాడిన క్షణాన మనం యోగాన్ని చేయడానికి ఒక ఫిట్నెస్ కలిగి ఉంటాము. ఇది నెక్స్ట్ జన్మకి. ఓకే. ఈ జన్మకి ఏం అంత ఈజీగా దొరకడం, ఒక్క జన్మలో సాధ్యం కాదు. అంత తీవ్రమైనది కావాలి అక్కడ, అంత తీవ్రత కావాలి. అంటే ఆబ్జెక్టివ్ వరల్డ్ ని నువ్వు చాలా వరకు వదిలిపెట్టేయాలి. నో ఆబ్జెక్ట్స్, నో ఆబ్జెక్టివ్ వరల్డ్. ఎవ్రీ టైం సబ్జెక్టివ్ గా ఉండగలిగేటువంటి ఒకనొక ప్లేన్ లో నువ్వు ఉండగలగాలి. జ్ఞానంతో, ఎరుకతో. ఓకే, జ్ఞానం ఎప్పుడో ఎరుకతో ఉండడం. ఫ్రమ్ అలర్ట్నెస్ టు అవేర్నెస్. ఓకే. సో ఇట్ క్రియేట్స్, సంకీర్తన గివ్స్ అన్ అలర్ట్నెస్ విత్ లాట్ ఆఫ్ భక్తి. అవును. దెన్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు అవేర్నెస్. ఆ కాన్షియస్ లో ఉండడానికి ఒకనొక సమన్వయం మనలో మనకే జరగాలి లోపల నుంచి.
ఆ, ఎందుకంటే మనం ఎవరన్నా కామెంట్ చేశాడంటే మళ్ళీ తిరిగి కామెంట్ చేస్తాం కదా, అవునవును. అవన్నీ పోవాలి కదా, ఆ బుద్ధులన్నీ పోవాలి కదా, పోవాలి. అహంకారం అంతా పోవాలి కదా, ఉమ్, అది ఎన్ని పొరల్లో ఉందో అవును. అవన్నీ ఎప్పుడు పోగొట్టుకోవాలి. ఉమ్, చాలా ఉంది వర్క్. ఓకే. ఇవన్నీ ఒక్కొక్కటి క్షాళన అయితే తప్ప ఉమ్, యూ కెనాట్ కాల్ ఇట్ సింగింగ్ విత్ ఓకే. హార్ట్. ఫస్ట్ తపన స్టార్ట్ అయితే ఆటోమేటిక్ గా ఈ మార్పుకి ఒక దారి అనేది ఏర్పడుతుంది. ఏర్పడుతుంది. అలాగ ఉండాలి అనమాట. ఓకే. అమ్మా, ఇప్పుడు మొత్తం సమాజం అంతా మోడర్నేట్ అలవాటు పడిపోయి ఉంది. ఎక్కువగా మ్యూజిక్స్ విషయానికి వచ్చినా చాలా వరకు అందరూ ఈ కీర్తనలు ఇవన్నిటికీ కొంచెం దూరంగానే ఉంటారు. అటువంటి వాటిపైన ఎక్కువ మక్కువ చూపిస్తుంటారు. మీరు అనుకున్నారా ఇంత ఆదరణ లభిస్తుంది, నేను ఎందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నాను, ఈ టైప్లో ఎప్పుడైనా ఆలోచించారా? లేదమ్మా, అసలు నేను అన్నమయ్య సంకీర్తన పాడతాననే అనుకోలేదు కదా. అవునవును. అస్సలు లేదు, ఎక్కడా లేదు. ఓకే. అక్కడ ఒక కూర్చుని సంకీర్తన ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా అది భక్తితో పాడడం తప్ప, ఎందుకని భక్తి మా అమ్మ చిన్నప్పటి నుంచి నేర్పించింది, క్రొత్తది కాదు నాకు. అట్లా ప్రేమగా అందరితో ఉండటము, అట్లా ప్రేమతో పాడటం అనేది చిన్నప్పటి నుంచి ఉంది కదా. కాబట్టి ఇది ప్రత్యేకంగా నేర్చుకోలే నేను, అది దట్ వాజ్ ఇన్బిల్ట్. అదే అలాంటి బీజం వేసేసింది అమ్మ. కుటుంబంలో అంటే ఎవరైనా ఉన్నారా అమ్మా? మామూలుగా ఎవరైనా ఒకరు వంశపారంపర్యంగా ఇలాంటి కళల్లో? ముత్తాత గారు మృదంగం వాయించేవారు, భజనలు చేసేవాళ్ళు. He used to have a group of people who used to do every time bhajans. ఆయన మృదంగం వాయించేవారు. ఉంది కాబట్టి 4 generations బ్యాక్. నాకు తెలీదు. మా నాయనమ్మ గారు హార్మోనియం వాయించేవారు. నాకు 7వ తరగతి వచ్చినప్పుడు కానీ తెలియలేదు ఆవిడ హార్మోనియం వాయిస్తారని. మీకు ఇంట్రెస్ట్ ఉందన్నప్పుడు ఇది బయటకు వచ్చింది. నాకు కూడా వచ్చమ్మా అంది. ఎప్పుడు వచ్చినానమ్మా నీకు అని అంటే, ఆవిడకి నేను హార్మోనియం నేర్చుకున్నప్పుడు ఆ పెట్టిస్తే వాయించేది ఆవిడ. మర్చిపోలే, అప్పటికే 70 ఏళ్ళు. మర్చిపోలేదు నానమ్మా అంటే కళ్ళు కనిపించేవి కదా ఆవిడకి, హై షుగర్ ఉండేది, కళ్ళు కనిపించలేదు చివర్లో, అవి కష్టం అయ్యేది తప్ప వాయించేది. ఒకసారి వస్తే మర్చిపోరామా? చిన్నప్పుడు నేర్చుకుందంట ఆవిడ. అట్లా నాకు తెలిసి అట్లా ఫ్యామిలీలో కొంచెం ఉంది. అట్లాగే మా నాన్నగారు ఈ సినిమా పాటలు పాడుతూ ఉండేవాళ్ళు, హిందీ పాటలు, తెలుగు పాటలు పాడేవారు కాదు, హిందీ పాటలు పాడేవాడు, మూవీలో పాటలు. అట్లా నన్ను సంగీతం నేర్చుకోవాలనేటువంటి దాన్ని ఎంకరేజ్ చేయడం అనమాట. నేను 7th year నుంచే నాకు సంగీతం పాడటం, సంగీతం పాడటమే, ఏది వినిపిస్తే పాడటమే, అది ఇది అదేం లేదు. అలా మెల్లగా 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 ఇట్ టర్న్డ్ అవుట్ ఇంటూ కర్ణాటిక్ మ్యూజిక్ అండ్ టు ది అన్నమయ్య. అది అనుకుని జరిగింది కాదమ్మా, దేర్ ఈస్ నో ప్లాన్ అట్ ఆల్. అసలు లేదు, ఫస్ట్ పాడాలనే తపన, అంతే, తర్వాత ఆలోచన మొదలైంది, అంతే తప్ప దీనికి ఏదో ఇలా పాడితే ఇలా ఫేమ్ వస్తుంది, ఈ సంకీర్తన ఇలా ప్రచారం ఏమి లేదు. అసలు సంకీర్తన మనం ఎవరమా ప్రచారం చేయడానికి? ఆయన మనల్ని ఎంచుకుని ఆయన ప్రచారం ఆయన చేసుకోవాలి, మనం చేసేది కాదు. అంటే మీరు అంటే ఎవరికైనా నేర్పిస్తున్నారా అమ్మ? మీకు వచ్చిన ఈ విద్యని మీకు ఎవరికైనా నేర్పించాలని? నేర్పించడం అని అంటే కొంచెం నేను టిపికల్ లేడీ, ఆ సంకీర్తనని నేర్పిస్తా కానీ మీరు యోగ సాధన చేస్తే నేర్పిస్తా. కండిషన్స్ అప్లై. మీ టీచర్ మిమ్మల్ని కొట్టి నేర్పించారు ప్రేమగా, మీరు ఇప్పుడు కండిషన్స్. ఎందుకంటే సంకీర్తన పాడటం అంటే ఏమనుకుంటున్నారంటే వీళ్ళు ఇలా లల్లాయి పాట పాడటం అనుకుంటున్నారు, ఏదో వినేసి పాడేద్దాం, లేదా దాని ఏమంటారు టేప్ రికార్డర్ లో విని అట్లా అనుకుంటున్నారు. ఇది అలాంటి పదాలు కాదు అని చెప్పడానికి ఐ వాంట్ టు మెయింటైన్ సమ్ స్టాండర్డ్ ఇన్ ఇట్. అందుకని అసలు ముందు వాళ్ళకి వేద మంత్రంలో ఉన్న సరస్వతి సూక్తం నేర్పించడం మొదలు పెడతా. సంకీర్తన చెప్పను, సంకీర్తన ఒకవేళ చెప్పినా వాళ్ళ ఆనందం కోసం చెప్పి ఈ వర్డ్ని మీరు ఉపయోగించేటువంటి క్రమాన్ని ఋషి సరస్వతి సూక్తం ద్వారా సరస్వతి అమ్మతో మాట్లాడింది ఏమిటో ముందు వినండి, అప్పుడు సంకీర్తన నేర్చుకోండి అని చెప్తా. వై? బికాస్ నేను అన్నమయ్య పాట పాడతానండి అంటారు, అది పాట కాదయ్యా, సంకీర్తన.
పాట వేరు, సంకీర్తన వేరు. ఆయన రచనకి అన్నమయ్య ఆయన పేరు పెట్టుకున్నాడు. ఓకే. సంకీర్తన అనమన్నాడు. నా ఈ రచన పేరు సంకీర్తన అన్నాడు. మీరు పాట అంటే ఎట్టా? దేనికైనా ఒక స్టాండర్డ్ ఉండాలి. అవును. దాన్ని మనం కింద వాడేయకూడదుగా. నీకు అర్థమయ్యే ఇవ్వాలి కదా. నీకు అర్థమయ్యేలాగా చెప్తా ముందు పాటని, తర్వాత ఏం చెప్పాలి? ఇది పాట కాదమ్మా, సంకీర్తన, సమ్యక్ కీర్తన, సముచితమైన కీర్తన. దాని విలువ తెలిసిన వాళ్ళకి ఇస్తేనే బాగుంటుంది కదా అని. దెన్ ఐ సెడ్, యు నో ద వర్డ్ ప్రాసెస్, how the word process progresses in you and the velocity of that sound, how it improves. ఎందుకంటే మనం పాడే సంకీర్తన అంతా కూడా సౌండ్ ప్రిన్సిపల్. శబ్దమే పరబ్రహ్మగా దిగి వచ్చాడు. అవును. మరి ఈ శబ్దం ద్వారా ఆయన పొందొద్దా? నువ్వు పొందాలి. లల్లాయి పాటగాను, లేకపోతే కాలక్షేపంగాను, లేకపోతే స్పిరిచువల్ పాత్ అంటే ఈ సంకీర్తన డివోషన్ పాత్ అంటే కాసేపు ఏదో ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నావా? కాదు కాదు. సో ఐ డోంట్ వాంట్ టు టీచ్ టు దోస్ కైండ్ ఆఫ్ పీపుల్. అలా వద్దు. మీరు యోగ సాధన చేస్తాను అని అంటే ఈ సంకీర్తన నేర్పిస్తా, అట్ ద సేమ్ టైం యోగ సాధన కూడా నేర్పిస్తా. నేనేమి నేర్పండి అంటల్లా, నా దగ్గరే విద్య ఉంచేసుకుంటానని చెప్పట్లా. అది ఎప్పుడు ఎవర్ ఫ్లోయింగ్, అది పంచబడుతూనే ఉంటుంది నా ద్వారా. పంచే వాళ్ళే మంచి గురువు అని కూడా అంటుంటారు కదా. అది ఎందుకనంటే తరగనంత ఉంది నా దగ్గర. తీసుకోండి, ఎంతైనా టీచ్ చేస్తా. మీకు ఇష్టమైంది కూడా అదే, తెలుసుకోవాలి, తెలిసింది చెప్పాలి. రైట్. సో మై టీచింగ్ ప్యాటర్న్ ఈస్ డిఫరెంట్. స్టైల్ అన్నాను నేను దాన్ని. ద ప్యాటర్న్ ఈస్ డిఫరెంట్. ఓకే. దాని ద్వారా మీరు ఒక్కరు నేర్చుకుంటే మీ ఇంట్లో అందరికి నేర్పగలరు. అవును. మీలో అంత పొటెన్షియాలిటీ ఉంది. మరి నేను దాన్ని గుర్తించకుండా నేను ఏదో 2 రూపాయల కోసం చెప్తే ఎట్లా? అవును. నో, దట్ ఈస్ నాట్ మై వే ఆఫ్ టీచింగ్. నాకు కొంత స్టాండర్డ్ ఉంది. అట్లా మాత్రమే చెప్తా. అట్లా నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ నేను పిక్ చేసుకోవాలి వాళ్ళని. అవునవును. నేను పిక్ చేసుకుని నేర్పించాలి. ఉన్నారమ్మా అట్లా ఎవరైనా? దే ఆర్ ఒక 50 people now at my this thing. ఎంత మంది నుంచి ఆ 50 వచ్చారమ్మా? దాదాపు ఒక 200 నుంచి. చాలా ఫిల్టర్ అయిపోతారమ్మా. అంటే చెయ్యరు. అవునవును. ఈ సాధనని చెయ్యరు. సంకీర్తన సాధన చేసుకోవాలి, యోగ సాధన మెడిటేషన్ ప్రాసెస్లు చెయ్యాలి, ఈ వేద మంత్రాన్ని చదువుకోవాలి నిరంతరం. అవును. సో దే సే వి డోంట్ ఫైండ్ టైం. సో సరే, మీకు టైం ఉన్నప్పుడు అది ఉండదు. అంతే. టైము, ఓపిక, ఇంట్రెస్ట్ అన్నీ ఉండాలి. డెడికేషన్ ఉండాలి, డివోషన్ ఉండాలి. మీరు ఆ టైంని యూటిలైజ్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు దాన్ని ఏమంటారంటే ఇది జాలే అని అనుకోవడానికి లేదు. ఇది తెలుసుకున్న కొద్దీ ఏం తెలుస్తుందంటేనమ్మా, ఏమీ తెలియదని తెలుస్తుంది. అంతే కదా. అది లోతుగా వెళ్తున్న కొద్దీ అసలు చిన్న రేణువు కూడా నాకు తెలియదు అన్న సంగతి తెలుస్తుంది. అంటే అంత ఇన్వాల్వ్ అయిపోతారమ్మా. అంత లోతు ఉంది అది తెలుసుకోవడానికి. ఇంకా ఎంత తెలుసుకున్నా ఉంది. అప్పుడే కదా తెలుస్తుందో ఏం తెలియదని. ఏం తెలీదు అన్న ఆలోచనలోనే ఉంటేనే ఇంకా బెటర్ గా ఉంటుందేమో కదా. ఉంటుంది. కాకపోతే ఎంత ఇప్పుడు కొంత తెలుసుకుంటారు. మీరు తెలుసుకున్న తర్వాత ఏమంటారు? నేనేదో తెలుసుకున్నా అంటారు. ఇంకొంచెం తెలుసుకున్న తర్వాత అంటారు. ఇలా తెలుసుకుంటూ ఓహో అది కదా నాకేమీ తెలియదు అని తెలుసు. అలా ఏమీ తెలియదన్న వాడికి అన్నీ తెలుసన్న వాడికి ఏమీ తెలియదు. నిజం. ఐఎమ్ టాకింగ్ ఆన్ ద స్పిరిచువల్ లైన్, నాట్ ఆన్ ద ఆబ్జెక్టివ్ లైన్. కదా. అలా అంటప్పుడు నీకు ఈ సంకీర్తన గురించి, ఆ లోతును గురించి పాడడం తప్పు కాదమ్మా. మంచి వాయిస్ ఉండడం బ్లెస్సింగ్ అమ్మా. స్వరస్థానం తెలియడం బ్లెస్సింగ్ అమ్మా. ఇవన్నీ నీకున్నటువంటి ఎబిలిటీస్ అంతే. ఇదే ఫైనల్ కాదు. అట్లా చెప్తారు.
మరి చాలా మంది కళాకారులు రాను రాను ఎక్కువ మంది రాజకీయాల్లోకి రంగప్రవేశం చేస్తున్నారు. మీకు అలాంటి ఆలోచన ఏమైనా ఉందమ్మా? ఎప్పుడూ లేదు. హ్మ్. ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ లీడర్షిప్ క్వాలిటీస్ హ్మ్. బికాస్ ఐ నో ఆఫ్ మై సెల్ఫ్. నేను దాన్ని ఎలా కండక్ట్ చేయగలను, ఎట్లా చేయగలను Hmm. అనేది తెలుసు. ఓకే. ఇనీషియల్గా అట్లా అనిపించేది, హ్మ్. వై నాట్ వి బీ సంథింగ్ టు డూ ద పబ్లిక్ సర్వీస్ అని అనిపించేది. హ్మ్. ఇప్పుడు లేదు అసలు. ఓకే. ఇట్స్ అ బిగ్ షిఫ్ట్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. హ్మ్. ఐ థాట్ అప్పుడు ఫైట్ చేసేదాన్ని టెంపుల్స్ కోసం. అవునవును. మంచి టెంపుల్స్ అన్నీ కూడా ఒక మంచి తాటిలో నడవాలి, హ్మ్. అట్లా గవర్నమెంట్ చేతుల్లో ఉండకూడదు. హ్మ్. టెంపుల్స్కి స్వయం ప్రతిపత్తి ఉంది కదా ఎప్పటి అవునవును. నుంచో అనేదాన్ని ఒక 15 ఏళ్ల పాటు ఫైట్ చేశాను. హ్మ్. ఇక ఆ తర్వాత ఓహో ఇది నా జాబ్ కాదని తెలుసుకున్నా. హ్మ్. ఎందుకనంటే యోగ మార్గంలోకి ఒక్కసారి వచ్చేసిన తర్వాత హ్మ్. వెన్ దెర్ ఇస్ ఎ షిఫ్ట్ అన్నానే, ఇట్స్ అ బిగ్ షిఫ్ట్, నాట్ స్మాల్ థింగ్. ఆ. అది చిన్నది కాదు, ఓకే. గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ అది. హ్మ్. సో అట్లా జరిగిన తర్వాత లోపల ఉద్బోధ అనమాట, హ్మ్. గురుదేవులు నాకు చేసిన బోధ అనమాట, యు ఆర్ నాట్ మెంట్ ఫర్ దిస్. ఓ. సో అప్పటి నుంచి ఇంకా ఐ నెవర్ Hmm. స్పోక్ అబౌట్ టెంపుల్స్. ఇలా చెయ్యండి అని ప్రభుత్వాలకు అంతకుముందు చెప్పాను, కానీ తర్వాత ఎప్పుడు చెప్పడం మానేశాను. Hmm. నో పాలిటిక్స్ అమ్మా, ఓకే. నో పాలిటిక్స్. అది నా జోనర్ కాదు. నాకు ఆ క్వాలిటీ ఉన్నా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో Hmm. అది చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఎందుకమ్మా? అంత క్షీణించినటువంటి Hmm. పద్ధతి ఉంది కనుక, పరిస్థితులు అలా పరిస్థితులు అలా ఉన్నాయి కనుక మనం Okay. ఏమీ చేయలేం. ఉన్నాయి. అంటే నాకు తోచింది అది, ఓకే. నాకు తోచింది. ఎందుకంటే ఇంత దాన్ని ఏమంటారు, మృదువైన మనస్సులు అవి చేయలేవుగా. అవునవును. కష్టం. ఓకే. అంటే మీకు ఎట్లా సమాజ సేవ చేయాలని ఉంది, వెళ్ళాలి అంటే చాలా వరకు మనం ఇట్లా చేయడం కన్నా ఆ రకంగా ఎంచుకుంటే ఇంకా అన్ని రకాల రైట్స్ ఉంటాయి, చేయొచ్చు అని ఆలోచిస్తుంటారు న్యాచురల్ గా అంతే కదమ్మా. నిజంగానే అది కరెక్టే, తప్పేం కాదు అది. కానీ నో, వెన్ యూ కమ్ ఇన్ టు ది యోగ సాధన, దట్ డజంట్ ఫిట్ హియర్. అది ఫిట్ అవ్వదు అసలు. దానికి దీనికి చాలా దూరం, ఓకే, చాలా దూరం. సో కాబట్టి అసలు అలాంటి ఆలోచన ఇక అసలు ముందు కూడా ఎప్పుడు ఉండదు కూడా. క్లోజ్డ్, ఎవ్రీథింగ్ ఇస్ క్లోజ్డ్ నౌ. అవన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఏదో చేద్దాం అనేది కూడా ఇప్పుడు ఏమంత ఉత్సాహం, చేసేయాలి అలాంటిది కూడా ఏం లేదు. బై బికాస్ సత్యం తెలిసినప్పుడు ఈ ప్రపంచంలో నడవడికి ఇలాగే ఉంటుందన్నప్పుడు నన్ను నేను తెలుసుకోవటం ముఖ్యం కదా. ఐ డోంట్ వాంట్ టు లూజ్ దిస్ బర్త్. అవునవును. నేను ఈ జన్మని వృధా తలుచుకోలేదు అట్లాంటి వాటికి. ఓకే. అంటే మనం ఏదో చెయ్యాలి అనుకున్న అక్కడ నుంచి మార్పు జరగదు కాబట్టి మనమే రియలైజ్ అవ్వడం బెటర్. అయితే దానికంటే పెద్ద వర్క్ అయితే చేస్తున్నాను. ఏంటమ్మా మీరు అంటున్నట్లు అందులోకి నేను రాకపోయినా దానికంటే పెద్ద వర్క్ చేస్తున్నాను. ఎందుకంటే విత్ మై యోగ సాధన ఐఎమ్ మేకింగ్ పీపుల్ అలైన్, ఒక అలైన్మెంట్కి తీసుకురావటానికి, వాళ్ళకు ఒక మంచి డైమెన్షన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ బిగ్ సేవ. ఐ ఫీల్ ఇట్ టుడే, ఈ రోజు ఇది ఇప్పటికి సత్యం, తర్వాత రేపటికి కాదు, అది ఈ క్షణానికి అది సత్యం. ప్రస్తుతానికి ఐ ఫీల్ దిస్ కైండ్ ఆఫ్ సేవ కూడా అనకూడదు అది. నిజానికి అసలు సేవ అనే పదమే ఒక రకంగా కరెక్ట్ కాదమ్మా. అలా చెప్తే నేనేదో చాదస్తబ్దాన్ని అంటారు, కానీ ఎవరికి చేస్తున్నాం సేవ చెప్పండి? నాకు నేనే చేసుకుంటున్నా సేవ. ఓకే. ఎదుటి వాళ్ళకి చేస్తామని చెప్తాం కదా మనం. ఆ ఎదుటి వాళ్ళలో ఉన్నది పరబ్రహ్మమే అయితే ఇక్కడ ఉన్నది కూడా పరబ్రహ్మమే. ఇప్పుడు నేను చేసేది ఎవరికి సేవ? అంతే, మనకు మనం చేసుకుంటున్నాం. దట్ ఈస్ వాట్ ఈస్ సేవ ఈస్. సో ఇంత విపులంగా తెలిసినప్పుడు ఎవరికి నేను సేవ చేయాలి? సో లెట్ us నాట్ యూజ్ దట్ వర్డ్ అని మానేసా కొంతవరకు. దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. నో, నేను చేయాల్సింది వేరే ఏదో ఉంది, మాస్టర్స్ డివైన్ వర్క్ ఏదో చేయాల్సింది ఉంది, దీనికోసం నేను లేను. సో మై టీచింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, మై వర్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టువర్డ్స్ ద టీచింగ్. సో దట్ నేను నేర్చుకుంటా, ఇంకో 10 మందికి ఏదన్నా చెప్పగలుగుతా. దేర్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్. చాలా బాగుందమ్మా, నిజంగా
చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలిసినందుకు. లాస్ట్ లో ఒక కీర్తనతో క్లోజ్ చేద్దాం. కన్నులే తోటిదే ఘన వైకుంఠము, కన్నులే దుటిదే ఘన వైకుంఠము, వెన్నుని కొలిచిన విజ్ఞానికి నీ కన్నులే దుటిదే ఘన వైకుంఠము, వెన్నుని కొలిచిన విజ్ఞానికి నీ కన్నులే దుటిదే ఘన వైకుంఠము. తలచినదెల్లా తత్వరహస్యమే తెలిసిన యోగికి దినదినము, తలచినదెల్లా తత్వరహస్యమే తెలిసిన యోగికి దినదినము, పలికిన వెళ్ళా పరమ మంత్రములే, పలికిన వెళ్ళా పరమ మంత్రములే, ఫలించిన హరి భక్తునికి, పలికిన వెళ్ళా పరమ మంత్రములే, ఫలించిన హరి భక్తునికి కన్నులే దుటిదే ఘన వైకుంఠము, వెన్నుని కొలిచిన విజ్ఞానికి నీ కన్నులే దుటిదే ఘన వైకుంఠము, ఘన వైకుంఠము, ఘన వైకుంఠము. చాలా అద్భుతంగా పాడారమ్మా. వింటా ఉంటే అట్లా వినాలనిపిస్తుంది. ఈ సంస్కారం చాలా సంతోషం అమ్మ మిమ్మల్ని కలిసినందుకు, మీ ద్వారా ఇన్ని మంచి విషయాలు తెలుసుకున్నందుకు. ధన్యవాదాలు. నమస్తే.